దేవుడు ప్రతి ఒక్కరిని ఆకర్షించుకుంటాడు ఆయన దగ్గరికి. ప్రతి ఒక్కరికి ఆయన గురించి తెలియజేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, మార్గాలు సరళం చేస్తూ ఉంటాడు. వారు రాజులు కానివ్వండి, గొప్ప గొప్పవారు కానివ్వండి, ఎవరో ఒకరిని అక్కడ వాడుకొని అక్కడ నిలబెట్టుకుంటూ ఉంటాడు. ఓసారి నేను సూర్య అనేటటువంటి ఆయన ఇంటర్వ్యూ చూశాను. సూర్య సినిమా నటుడు సూర్య. ఆ ఇంటర్వ్యూలో ఆయన మారు మనసు పొందాడు. సూర్య మీకు ఐడియా ఉందా? సినిమా హీరో కాదు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆయన. సూర్య అని సినిమాల్లో మామూలు నటుడు అనమాట. చాలా సినిమాల్లో కామెడీగా అట్లా నటిస్తూ ఉంటాడు. చాలా సినిమాలు ఉన్నాయి ఆయన, పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు. ఆయన ఒక ఇంటర్వ్యూలో నన్ను ఏం చెప్పాడు, నన్ను దేవుడు రక్షించుకున్నాడు, నేను రక్షణ పొందిన తర్వాత నేను ఇప్పుడు సువార్తను ప్రకటిస్తున్నా, ప్రాముఖ్యంగా సినిమా వాళ్ళకు ప్రకటిస్తున్నా, దేవునికి స్తోత్రం. సినిమా ఆర్టిస్టులకు ప్రకటిస్తున్నా, ప్రాముఖ్యంగా వెంకటేష్కి చెప్పా, వెంకటేష్కు సువార్త చెప్పా, వెంకటేష్కి యేసయ్య గురించి చెప్పా. నాకు ఆ సందర్భం, ఆ సమయం వచ్చింది, ఆయనతో కలిసిన సందర్భం. కాబట్టి వెంకటేష్కు సువార్త చెప్పా. వెంకటేష్ విన్నాడు, యేసయ్య గురించి విన్నాడు. బహుశా ఈ సినిమా హీరోలకి, సినిమా స్టార్స్కి, నాకు సంబంధించిన వాళ్ళకి సువార్త చెప్పడానికి దేవుడు నన్ను రక్షించుకున్నాడేమో అనేటటువంటి గొప్ప మాట అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అవును, కొన్ని ఏరియాల్లో కొంతమందిని ఆయన ఏర్పాటు చేసుకుంటుంటాడు. ఇక్కడ నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఇంకో ప్రాంతంలో ఇంకొకరిని, ఇంకో ప్రాంతంలో ఇంకొకరిని, ఇంకొక వ్యాపారంలో ఇంకొకరిని, ఇంకో వ్యాపారంలో ఇంకొకరిని, రాజకీయాల్లో కొంతమందిని, సినిమాల్లో కొంతమందిని, ఆయా రంగాల్లో దేవుడు ఆయా మందిని ఏర్పాటు చేసుకొని, ఆకర్షించుకొని, వారిని రక్షించి తన దగ్గరికి పిలుచుకొని వారి ద్వారా అనేక మందికి సువార్తను వినిపింపజేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. నువ్వున్న ప్రాంతంలో నువ్వే ఒక సేవకుడు అవ్వాలి, నువ్వున్న ప్రాంతంలో నువ్వే ఒక సువార్థికుడు అవ్వాలి, నువ్వున్న ప్రాంతంలో నువ్వే దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా ఉండాలి, దేవుని కొరకు చెప్పే వ్యక్తిగా ఉండాలి. ఏదో అపోస్తలుల కార్యాలు ధ్యానం చేసేసాం, అయిపోయింది, వెళ్ళిపోయాం అన్నట్టు కాకుండా పౌలయ్య గారిని మనం ఒక ఆదర్శంగా తీసుకోవాలా. మనం ఉన్న ప్రాంతంలో నువ్వు ఒక పౌలు అవ్వాలా, ఓ పౌలులాగా నువ్వు మాట్లాడాలా, నువ్వు చెప్పాలా, దేవుని కొరకు నిలబడాలా. పోతే పోయింది ప్రాణం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందని నేను చెప్పేది. ఈయనవి అర్థమవుద్దా? ఏమండి, మనం ఎలా నిలబడాలి? మనం కూడా ఒక పౌలులాగా నిలబడాలి. పౌలుని ఎలా నడిపించాడో, ఎలా పిలుచుకున్నాడో, ఎలా ఆకర్షించుకున్నాడో, ఎలా నిలబెట్టుకున్నాడో, ఎలా వాడుకుంటున్నాడో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. మీరు కూడా దేవుని కొరకు నిలబడితే మిమ్మల్ని కూడా అలా వాడుకుంటాడు. రాజుల ముందు నిలబెట్టవచ్చు, మీరు నిలబడే విధానాన్ని బట్టి, మీరు ధైర్యం చూపించే విధానాన్ని బట్టి రాజుల ముందు నిలబెట్టవచ్చు, రాజులను మీ ముందుకు తేవచ్చు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజు ఎందుకు వచ్చాడో, అగ్రిప్పరాజు ఆ పేస్తును చూడటానికి వచ్చాడు. అక్కడికి వచ్చిన ఆయనకి ఈయన ఎందుకో పౌలు గురించి చెప్పాడు. ఖైదీలు ఎంతమంది ఉండి ఉంటారు? ఈయన పేరు మారు మోగిపోతుంది అలా. దేవునికి స్తోత్రం. పౌలు పేరు అలా దేవుని కొరకు నిలబడే వారి పేరు మోగిపోద్ది అంతే. ప్రాంతాలు తెలుస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటుంది అలా. దేవుడు విస్తరింపజేస్తూ ఉంటాడు అలా. పౌలు పేరు అక్కడ బాగా నానుడిలో ఉంది. రాగానే అగ్రిప్పరాజుకు చెప్పాడు పౌలు గురించి. చెప్పగానే అగ్రిప్పరాజు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? నాకు ఎందుకో వినాలనిపిస్తుందయ్యా, ఒకసారి రేపు పొద్దున ఏర్పాటు చేయి, ఒకసారి పౌలుని పిలు, రేపు పొద్దున వింటాను. వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి? రాజు, అగ్రిప్పరాజు అంటే మామూలు విషయం కదా, ఆయనకు పనులు ఉండొచ్చు, కానీ నిలబడ్డాడు, ఉన్నాడు. ఆ తర్వాత రోజే పౌలుని తీసుకొచ్చారు చూడండి ఆయన ముందుకి. ఒకసారి చదవండి 23వ వచనం. కాబట్టి మరునాడు అగ్రిప్పయు బెర్నకేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చి, ఆడంబరాలతో వచ్చారంట. అంటే ఆడంబరం అంటే డ్రెస్సులు ఆడంబరము, వాళ్ళు చూపించుకునే ఆడంబరము, ఏ ఆడంబరమో తెలియదు కానీ ఆడంబరముతో వచ్చి సహస్రాధిపతులతోను, అక్కడ సహస్రాధిపతులు ఉండారు, పట్టణ మందలి ప్రముఖులు ఉండారు. అధికార మందిరములో ప్రవేశించిన తరువాత ఫేస్తు ఆజ్ఞ పౌలు తేబడెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతమంది ఉండారో చూడండి ఆడ, ఎంతమంది ముందు దేవుడు పౌలుని నిలబెట్టాడో చూడండి. దేవునికి స్తోత్రం. నిజంగా ప్రభునంతులరా ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు అండి. దేవుడు ఏ విధంగా నడిపిస్తాడండి. దేవుని కోసం ఒకళ్ళు నిలబడితే దేవుడు ఎంతగా వారిని నడిపిస్తాడో, వారిని కాపాడుకుంటా. చూడండి, నాకు తెలిసి ఎప్పుడో చనిపోవాలా పౌలు. ఆయనకున్నటువంటి పరిస్థితులను, ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను బట్టి పౌలయ్య గారు ఎప్పుడో చచ్చిపోవాలి, ఎప్పుడో అయిపోవాలా, ఎప్పుడో ప్రాణం పోవాలా.
కానీ దేవుడు కాపాడుకుంటా వస్తున్నాడు. ఎందుకంటే ఈ వ్యక్తిని నేను అధిపతుల ముందు నిలబెడతాను, అధికారుల ముందు నిలబెడతాను, అనేక మంది ముందు నా సాక్షిగా నేను వాడుకుంటాను, నేను కాపాడుతాను పౌల్ని అని ఆయన ప్రాణాన్ని కాపాడుకుంటా నడిపించుకుంటా వస్తున్నాడు. మనం దేవుని కోసం నిలబడతా ముందుకు వెళితే మన ప్రాణాలను ఆయన కాపాడి నడిపించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి.